నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో తెలంగాణ పోలీసులు డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్ నగరంలోని పలు పబ్లు, మాల్స్ న్యూ ఇయర్ ఈవెంట్లో విస్తృత స్థాయిలో సోదాలు, డ్రగ్స్ టెస్టులు నిర్వహించినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో కుకట్పల్లి ప్రాంతంలోని ఓ ప్రముఖ మాల్లో నిర్వహించిన న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్న డీజే ప్లేయర్ కు డ్రగ్స్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అర్ధరాత్రి సమయంలో పోలీసులు నిర్వహించిన డ్రగ్స్ పరీక్షలో డీజే ప్లేయర్ మాదక ద్రవ్యాలు వినియోగించినట్టు తేలింది. డీజే ప్లేయర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడు డ్రగ్స్ ఎక్కడి నుంచి కొనుగోలు చేశాడు, ఎవరితో సంబంధాలు ఉన్నాయన్న అంశాలపై విచారణ చేపట్టారు. నూతన సంవత్సర వేడుకలో తెలంగాణ పోలీసులు డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్ నగరంలోని పలు పబ్లు, మాల్స్ న్యూ ఇయర్ ఈవెంట్లో విస్తృత స్థాయిలో సోదాలు, డ్రగ్స్ టెస్టులు నిర్వహించినట్లు తెలుస్తుంది. ఇక ఈ క్రమంలోనే కుకట్పల్లి ప్రాంతంలో ప్రముఖ మాల్లో నిర్వహించిన న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్న డీజే ప్లేయర్ కు డ్రగ్స్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అర్ధరాత్రి సమయంలో పోలీసులు నిర్వహించిన డ్రగ్స్ పరీక్షలో డీజే ప్లేయర్ మాదక ద్రవ్యాలు వినియోగించినట్టు తేలింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి. వైశాలి, నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో తెలంగాణ పోలీసులు డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపారు. ప్రస్తుతం చూస్తున్నట్టయితే ఆల్కహాల్ తీసుకున్నటువంటి వాళ్ళు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారితో పాటు డ్రగ్స్ టెస్టులు కూడా కండక్ట్ చేయడం జరిగింది. గత ఏడాది నుంచి కూడా డ్రగ్స్ కి సంబంధించినటువంటి రిపోర్ట్స్ కూడా ఎక్కువ నమోదవుతున్నాయి. పబ్లు, మాల్స్ న్యూ ఇయర్ సందర్భంగా నగరంలో ఉన్నటువంటి పబ్స్, మాల్స్ న్యూ ఇయర్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో విస్తృత స్థాయిలో సోదాలు నిర్వహించారు, డ్రగ్ టెస్టులు కూడా నిర్వహించారు. కూకట్పల్లి ప్రాంతంలో ఓ ప్రముఖ మాల్ ఏదైతే ఉందో ఆ ప్రముఖ మాల్లో న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్నటువంటి డీజే ప్లేయర్ ఏదైతే మామూలుగా చూసుకున్నట్టయితే అక్కడ వచ్చేటటువంటి ప్రజలకి అలాగే ఆల్కహాల్ సేవించినటువంటి వారికి వీరిని మాత్రమే టెస్ట్ చేసేటటువంటి సిబ్బంది ఈసారి డీజే ప్లేయర్స్ ని కూడా ఒకసారి టెస్ట్ చేయడం కూడా గమనార్హంగా ఉంది. డీజే ప్లేయర్ డ్రగ్స్ తీసుకున్నట్టుగా అయితే పాజిటివ్ గా అతనికి నిర్ధారణ అయినట్టుగా కూడా తెలుస్తుంది. అర్ధరాత్రి సమయంలో పోలీసులు నిర్వహించినటువంటి డ్రగ్స్ పరీక్షలో డీజే ప్లేయర్ మాదక ద్రవ్యాలు వినియోగించినట్టు తెలుస్తుంది. ఈ ప్లేయర్ కి ఎక్కడి నుంచి ఈ మాదక ద్రవ్యాలు కొనుగోలు చేశాడు, ఇతని వెనకాల ఉన్నటువంటి సంబంధాలు ఏంటి, డ్రగ్స్ పెడ్లర్స్ ఎవరు, కొనుగోలుకు సంబంధించి ఎంత వెచ్చించి కొనుగోలు చేశాడు అన్న కోణంలో పూర్తి స్థాయిలో అయితే అతన్ని విచారిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద నిన్న రాత్రి చాలా వరకు కూడా భారీ స్థాయిలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు కావచ్చు, అలాగే మాదక ద్రవ్యాలకు సంబంధించి కొన్ని కేసెస్ కావచ్చు నమోదయ్యాయి. ఈ కేసులకు సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులు ఏదైతే న్యూ ఇయర్ ని ఉత్సాహంగా, ఆనందంగా కుటుంబ సభ్యులతో ఆహ్లాదంగా జరుపుకోండి అని ఇచ్చినటువంటి స్లోగన్ ఏదైతే ఉందో దాన్ని కొంతమంది ఏదైతే దాన్ని దాటినట్టుగా అయితే తెలుస్తుంది. చాలా వరకు కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క చోట కూడా సిబ్బంది, పోలీసులు అడుగడుగునా కూడా మూడంచెల ఏదైతే డ్రగ్ అండ్ డ్రైవ్ టెస్టులు కూడా నిర్వహించారు. అలాగే ఆల్కహాల్ టెస్టులు ఏదైతే కిట్లతో సహా ఆల్కహాల్ సేవించే ఏదైతే డ్రైవ్ చేసేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని వెంటనే అక్కడికక్కడే వారిని ఆపి వారిని వెంటనే స్టేషన్ కి తరలించిన దృశ్యాలను కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం మీద నిన్న రాత్రి 2026 సంవత్సరం నూతన వేడుకల్లో హైదరాబాద్ నగరంలో నమోదైనటువంటి కేసులు అయితే భారీగానే నమోదైనట్టుగా అయితే మనకు అందుతున్నటువంటి సమాచారం. వైశాలి, రైట్, థ్యాంక్ యూ ఉషా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.